హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. మన సినిమా సింఫనీ ఛానల్లో టాలెంట్ హంట్ నడుస్తుంది. దానికి సంబంధించిన వీడియో నేను చేశాను. సినిమా సింఫనీలో సంక్రాంతి తర్వాత చేయబోయే షార్ట్ ఫిల్మ్స్ కోసం ఆర్టిస్టులను సెట్ చేస్తున్నాము. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఆ వీడియోలో ఉంటాయి. మీరు కానీ ఆ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూడండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీరు కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్లో పింక్ చేయండి. సో ఇక ఈరోజు మన మెయిన్ కంటెంట్లోకి వెళ్తే, కేజీఎఫ్ మూవీతో ఒక్కసారిగా కన్నడ ఇండస్ట్రీని పాన్ ఇండియా రేంజ్లో నిలబెట్టిన హీరో రాకింగ్ స్టార్ యష్. ఈ కేజీఎఫ్ మూవీ తర్వాత రాకింగ్ స్టార్ యష్కి అన్ని ఇండస్ట్రీల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. కానీ ఆ సినిమా తర్వాత ఇంతవరకు రాకింగ్ స్టార్ యష్ మూవీ గురించి ఎలాంటి అప్డేటు లేదు. టాక్సిక్ అని ఒక మూవీ చేస్తున్నాడని అయితే అప్డేట్ వచ్చింది. బట్ అది ఎప్పుడో ఖచ్చితంగా 1 year బ్యాక్ ఒకసారి ఆ సినిమాకి సంబంధించిన కాన్సెప్చువల్ టీజర్ వదిలారు. సో దాని తర్వాత ఈ సినిమాకి సంబంధించి కూడా ఎలాంటి స్టడీ చప్పుడు లేకుండా సైలెంట్గా షూట్ చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఎలాంటి అప్డేట్స్ లేవు. ఎలాంటి ఫస్ట్ లుక్ కానీ ఎలాంటి టీజర్ కానీ ఎలాంటివి ఏమీ లేవు. సో దానివల్ల ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. రేంజ్ హిట్ తర్వాత ఇంకా ఎలాంటి సినిమా అనౌన్స్ చేస్తాడని చూస్తూ ఉన్నారు. కేజీఎఫ్ మూవీలో యష్ లుక్కి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దాని తర్వాత ఎలాంటి లుక్తో వస్తాడు, అసలు ఎలాంటి మూవీతో వస్తాడు అని ఇంకా ఆడియన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ రోజు రానే వచ్చింది. January 8th అంటే ఈరోజు రాకింగ్ స్టార్ యష్ బర్త్డే. సో రాకింగ్ స్టార్ యష్ బర్త్డే సందర్భంగా టాక్సిక్ మూవీ నుంచి ఈరోజు మార్నింగ్ 10:25కి ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతుంది ఆ టాక్సిక్ మూవీ టీం. ఈ మూవీ గ్యాంబ్లింగ్ చుట్టూ తిరిగే మూవీ అని చెప్పి టీం అయితే హింట్ ఇచ్చింది. గీతా మోహన్ దాస్ అని చెప్పి ఒక లేడీ డైరెక్టర్తో వర్క్ చేస్తున్నాడు ఈ మూవీ కోసం యష్. కేజీఎఫ్ రేంజ్ హిట్ తర్వాత ఒక కొత్త డైరెక్టర్ని, అందులో లేడీ డైరెక్టర్ని నమ్మి ఛాన్స్ ఇచ్చాడంటే కథలో ఎంతో విషయం ఉందని అనుకుంటున్నాను. నేనైతే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది, యష్ లుక్ ఎలా ఉండబోతుందని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. దానికంటే ముందు కన్నడ ఇండస్ట్రీని పాన్ ఇండియా రేంజ్లో నిలబెట్టిన హీరో. సో ఒక్కసారిగా ఇండియా మొత్తం ఉలిక్కిపడి కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలాగా చేసిన మన హీరో రాకింగ్ స్టార్ యష్కి సినిమా సింఫనీ తరపు నుంచి విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. ఈ టాక్సిక్ మూవీతో కూడా తన కెరియర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Once again, wish you a very very happy birthday to Rocking Star Yash.